Hello viewers, I am Dr. Venela Devarkonda, Senior ENT Consultant and Head and Neck Surgeon, Focus Wellness Diagnostics as well. So, I am very much focused on patient's care. I am glad to be a part of this group. So, I am looking forward to concentrate more on the patients and to get connected to each and every patient. So, coming to my details of my practice, what I do exactly I will explain now. Ante ENT and head and neck surgery. ENT అంటే ear, nose, throat, that is otorhinolaryngology and head and neck surgery. నా స్పెషల్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీస్, అంటే పర్ఫరేషన్స్ అంటే ఇయర్లో ఉన్న డిఫరెంట్ హోల్స్ని హీల్ చేయడము త్రూ ఎండోస్కోప్, అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ని పస్ ఏమన్నా వస్తే ఇయర్లో ఏదైనా దెబ్బ తగలడం వల్ల చెవిలో రంధ్రం ఏర్పడితే ఆ రంధ్రాలని క్లోజ్ చేయడము. ఇదివరకు మైక్రోస్కోప్ యూజ్ చేసేవారు, ఇప్పుడు అది పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చి ఇట్స్ టైం టేకింగ్ సర్జరీస్ చేసేవారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఎండోస్కోప్ అనేది వచ్చింది, ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీస్. నేను ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దాట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రైనాలజీ. రైనాలజీ అంటే ముక్కుకు సంబంధించిన డిసీజెస్ ఏంటంటే సైనసైటిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనసైటిస్, అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్. ఇప్పుడు మోర్ దెన్ వన్ సైనస్ ఎఫెక్టెడ్ ఉంటే, ఎలర్జిక్ సైనసైటిస్ ఉంటే అది ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని చేస్తాము. ఐ డూ డీల్ ఆల్ ద డిసీజెస్ ఆఫ్ సైనసెస్, ఎలర్జిక్ డిజార్డర్స్, కాంప్లికేటెడ్ సైనస్ సర్జరీస్ కూడా చేస్తాను. అదే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ రైనాలజీ అంటే సిఎస్ఎఫ్ లీక్స్, అంటే బ్రెయిన్ లోంచి ఫ్లూయిడ్ కొంతమంది ముక్కు నుంచి లీక్ అవుతుంది, అది క్లోజర్, ఇంకేమైనా ట్యూమర్స్, క్యాన్సర్స్, ఇవన్నీ కూడా డీల్ చేస్తాను. బికాస్ ఐ డీల్ విత్ కాంప్లికేటెడ్ సర్జరీస్ యాజ్ వెల్. నెక్స్ట్ కమింగ్ టు ద థ్రోట్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టాన్సిలైటిస్. చిన్నపిల్లల్లో చూస్తాము ఎడినోయిడైటిస్. ఇప్పుడు ఇదివరకు నార్మల్ ఎడినో టాన్సిలెక్టమీ చేసేవారు, ఇప్పుడు ఎండోస్కోప్ లో చూసి ఎడినాయిడ్ సైజ్ అవి యూజ్ పవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మైక్రోడిబ్రైడర్ అసిస్టెడ్ ఎడినోయిడెక్టమీ చేస్తున్నాము. లేటెస్ట్ గా లేజర్ ఆర్ కోబ్లేషన్ అని అసిస్టెడ్ ఎడినోయిడెక్టమీ, కోబ్లేషన్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ చేస్తాము. దానివల్ల పేషెంట్ డే కేర్ సర్జరీలో సేమ్ డే డిశ్చార్జ్ చేయొచ్చు. టిష్యూ ఈడిమా, వెజల్ డ్యామేజ్ అలాంటివి ఏమి ఉండదు, బ్లీడింగ్ ఇవేం ఉండవు కోబ్లేషన్ ఎడినోటాన్సిలెక్టమీలో. పేషెంట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఆల్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్స్ టు మై పేషెంట్స్ ఫర్ బెటర్ రిజల్ట్స్, మెయిన్గా రిజల్ట్స్ కోసం. అది కాకుండా లారింజియల్ డిసీజెస్ లైక్ అంటే వాయిస్ డిజార్డర్స్, పేషెంట్కి వాయిస్ చేంజెస్, కొంతమంది సింగర్స్కి ఏమో వాయిస్ రాదు, టైర్డ్నెస్, ఫెటిగబిలిటీ ఇన్ వాయిస్, ఇవన్నీ డీల్ చేస్తాను. ఐ డూ మైక్రో లారింజియల్ సర్జరీస్ యాజ్ వెల్ విత్ ద లేటెస్ట్ కోబ్లేషన్ వ్యాండ్స్, లేజర్ వ్యాండ్స్తో చేస్తాను. నేను ఐఎమ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ యాజ్ వెల్. హెడ్ అండ్ నెక్ సర్జరీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ డిసీజెస్ వి డీల్. థైరాయిడ్ క్యాన్సర్స్, థైరాయిడ్ కాంప్లికేటెడ్ థైరాయిడ్ సర్జరీస్ విత్ నెక్ డిసెక్షన్, అవన్నీ ఫ్రోజన్ సెక్షన్ బయోప్సిస్కి పంపించి we ensure complete clearance in the patient. So that is our goal in the head and neck diseases అన్నమాట. ఇవన్నీ చేస్తాము. అది కాకుండా ఐ డూ ఎండోస్కోపీస్, ఆల్ ఎండోస్కోపీస్, నేజల్ ఎండోస్కోపీ, ఇయర్ ఎండోస్కోపీ అండ్ లారింగోస్కోపీ, డైరెక్ట్ లారింగోస్కోపీ, ఈసోఫేగోస్కోపీ, ఫారిన్ బాడీస్ తీయడము, చెవిలో ఏమైనా ఇరుక్కుంటే అవి చేయడము, థ్రోట్లో ఇరుక్కున్న కాయిన్స్ మింగేస్తారు అవన్నీ తీయడము. ఐ డూ ఆల్ ద ఎమర్జెన్సీ ప్రొసీజర్స్. ఇంకా అనేది నేజల్ బ్లీడ్స్, అది ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఇన్ ఈఎన్టీ. హైపర్టెన్సివ్ పేషెంట్స్లో వచ్చే నేజల్ బ్లీడ్స్ని కంట్రోల్ చేస్తాము, ఎండోస్కోపిక్ కాటరైజేషన్స్ చేస్తాము. వీటన్నిటితో పాటు ఐ డీల్ విత్ వర్టైగో న్యూరో ఓటాలజీ రిలేటెడ్ డిసీజ్ అది. సో అది దానికోసం వేరియస్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి వర్టైగో ట్రీట్ చేస్తాను. అండ్ ఆల్సో ఐ ట్రీట్ మైగ్రేన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, చాలా హెడ్ ఏక్తో, పేషెంట్ స్ట్రెస్ వల్ల, పేషెంట్ లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ ఎక్కువ అయిపోతుంటాయి. సో నేను మైగ్రేన్ కూడా స్టెప్ వైజ్ మేనేజ్మెంట్ ఇచ్చి మైగ్రేన్ని కూడా తగ్గిస్తాను. సో దిస్ ఈస్ ఇన్ డీటెయిల్ అబౌట్ మై క్లినికల్ ప్రాక్టీస్. ఇది సో నేను ఈ గ్రూప్లో ప్రాక్టీస్ చేస్తున్నందుకు ఐఎమ్ సో గ్లాడ్. సో ఇఫ్ యూ కెన్ కనెక్ట్ to me as well if you have any doubts about ENT. So I'm looking forward. Thank you.